జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తెలంగాణ ఫస్ట్ నారాయణదే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో నిన్న ఒక వీడియో వైరల్గా మారింది. వైభవ్ సూర్యవంశిని ఐపీఎల్లో ఆడించడం పట్ల అతను మైనరు, అతన్ని ఆడించడం అనేది చట్టవిరుద్ధం అంటూ కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక యాక్టివిస్ట్ చేసినటువంటి ఎలిగేషన్ వీడియో, దానికి సంబంధించినటువంటి వైరల్ అవుతున్నటువంటి వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. వైభవ్ స్కూల్కు పంపించాల్సిన వయసులో తనని చైల్డ్ లీగల్ సెల్స్ని అతిక్రమించారు, పూర్తిగా ఆ రకమైనటువంటి యాక్షన్లోకి తీసుకున్నారు. కాబట్టి ఆర్ఆర్ యాజమాన్యం వెంటనే విడుదల చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అసలు ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయి, నిజంగానే మైనర్స్ని క్రికెట్ ఆడించకూడదా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, కర్ణాటకకు సంబంధించిన ఒక యాక్టివిస్ట్, ఆయన చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు కొత్త చర్చకు తావిచ్చాయి. వైభవ్ సూర్యవంశి ఒకవైపు స్టార్గా మారి చిన్న పిల్లోడు ఈ రకంగా బాధితున్నాడని మరొక వైపు వెలుగుతుంటే, ఇంకొక వైపు అతను చైల్డ్ లేబర్ చట్టాల కింద అతన్ని ఈ రకంగా ఆడించడం ఆర్ఆర్ యాజమాన్యం చట్ట విరుద్ధం అంటూ నేను ఇల్లీగల్ యాక్షన్ కూడా వెళ్తాను, మీరు వెంటనే తను విడుదల చేసి స్కూల్కు పంపించకపోతే అనేటువంటి మాటలు మాట్లాడారు. అసలు ఐసీసీ రూల్స్ ఏ రకంగా ఉన్నాయి, నిజంగానే మైనర్లను క్రికెట్ ఆడించకూడదా, ఏం చెప్తున్నాయి? ఆస్పదమైన అంశం సాయి. ఎందుకంటే వైభవ్ సూర్యవంశి స్కూల్కి వెళ్ళట్లేదని ఎవరన్నారు? అతను స్కూల్కి వెళ్తున్నాడు. తాజాగా ఆ మధ్య న్యూస్ కూడా వచ్చింది ఏంటంటే అతను ఎగ్జామ్స్ మిస్ అవుతున్నాడు, బికాజ్ ఆఫ్ మ్యాచెస్ ఆడడం వల్ల ఎగ్జామ్స్ మిస్ అవుతున్నాడు. స్కూల్కి వెళ్తున్నాడు. అతను స్కూల్కి వెళ్లకుండా అతను ఏదో తీసుకొచ్చి బాల కార్మికుల చట్టానికి వ్యతిరేకంగా అతన్ని తీసుకొచ్చి క్రికెట్ ఆడించట్లేదు. స్కూల్కి వెళ్తున్నాడు, కొన్నిసార్లు మిస్ అవుతున్నాడు. చాలామంది మిస్ అవుతారు, చాలా అనేక కారణాల వల్ల స్కూల్ మిస్ అవుతారు. హీ స్టిల్ గోయింగ్ టు స్కూల్, హీ స్టడీ. సో దాంట్లో ఇప్పుడు మనకి రవిచంద్రన్ అశ్విన్ లాంటి వాళ్ళు క్రికెట్ ఆడుతూనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. జవగల్ శ్రీనాథ్ వీళ్ళందరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా అయ్యారు. సో క్రికెట్ ఆడినంత మాత్రాన మీ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది అనేది ఎలాంటి ఇది లేదు. రెండోది ఏంటంటే ఇది బాల కార్మికుల కింద ఎలా వస్తుంది? అతని చేత ఏదైనా చేయకూడని పనులు చేస్తున్నారా? అతనికి ఇష్టమైన క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఈజ్ ప్లేయింగ్ ఎ గేమ్. ఆటలు ఎవరు ఆడుకుంటారు? పిల్లలు ఆడుకుంటారు ఎక్కువ. చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటే దాన్ని కూడా బాల కార్మికులు అయిపోతారని అనుకోవడంలో ఎంత అర్థం లేని విషయం అది. హైలీ రెడిక్యులస్ థింగ్ అది. దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఇంకా ఐసీసీ రూల్స్ విషయానికి వస్తే మీకు ఐసీసీ నిబంధనల ప్రకారం ఏంటంటే ఇంటర్నేషనల్ క్రికెట్ విషయంలోనే ఆ నిబంధనలు వర్తిస్తాయి. డొమెస్టిక్లో ఏ ప్లేయర్ అయినా ఏ ఏజ్ వాడినైనా ఆడించుకోవచ్చు. అది ఆ డొమెస్టిక్ రూల్స్ని బట్టి ఉంటాయి. మన దగ్గర కూడా లోయర్ ఏజ్ లిమిట్ ఏం లేదు. లోయర్ ఏజ్ లిమిట్ కానీ అప్పర్ ఏజ్ లిమిట్ కానీ ఏం లేదు మన దగ్గర. ఇంకా అంతర్జాతీయ క్రికెట్ సంబంధించి ఏంటంటే 15 ఏళ్ళు పూర్తయితే తప్ప ఎవరు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడకూడదని ఐసీసీ చాలా లేట్గా తీసుకొచ్చిన రూల్. యాక్చువల్గా నాకు తెలిసినంతవరకు హసన్ రజా లాంటి ఒక పాకిస్తానీ క్రికెటర్స్ వాళ్ళు బంగ్లాదేశ్ చెందిన కొంతమంది 14 ఏళ్ళు కూడా టెస్ట్ మ్యాచ్లు ఆడారు. 14 ఏళ్ళ వయసులో కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు. కానీ తర్వాత ఈ నిబంధన తీసుకొచ్చారు, 15 ఏళ్ళు కనీసం 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటే తప్ప. ఎందుకంటే క్రికెట్ ఒక హార్డ్ బాల్తో ఆడతారు. దానివల్ల చిన్నపిల్లల్ని ఆడిస్తే ఆ బాల్ తగిలి ఏమైనా వాళ్ళ శారీరకంగా దెబ్బలు తగులుతాయనే ఉద్దేశంతో ఆ నిబంధన తీసుకొచ్చారు. దానికి కూడా ఒక రైడర్ ఏముందంటే, మీరు 15 ఏళ్ల లోపు క్రికెటర్ని ఎవరన్నా ఆడించుకోవాలి ఇంటర్నేషనల్ క్రికెట్ అంటే ఐసీసీకి రాసి స్పెషల్గా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఈవెన్ దోస్ హూ ఆర్ బిలో 15 years వాళ్ళని కూడా ఆడించుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు వైభవ్ సూర్యవంశిని అందులో ఒక డొమెస్టిక్ టోర్నమెంట్ ఆడించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. హీఈస్ ప్లేయింగ్ ఆన్ హిజ్ ఓన్ విల్. తన స్కూల్కి వెళ్లాల్సి ఉంది, కానీ బలవంతంగా అతను తీసుకొచ్చి అతని చేదేదో ఒక పని చేయిస్తున్నారని కాదు కదా. ఆన్ హిస్ ఫ్రీ విల్ హీస్ ప్లేయింగ్ హిస్ క్రికెట్, ఈజ్ ఎంజాయింగ్ క్రికెట్. సో దీంట్లో బాల కార్మికుల చట్టం, ఐఎమ్ నాట్ ఎ లీగల్ ఎక్స్పర్ట్, కానీ నాకు తెలిసినంత వరకు ఇది ఆ చట్టం పరిధిలోకి ఏమాత్రం రాదు. ఇదే కాదు, ఏది రాదు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఫర్ దట్ మ్యాటర్ 16 years, అతను కూడా మైనరే. 16 yearsకి ఈజ్ మైనర్. ఈ ప్లేడ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అట్ ది ఏజ్ ఆఫ్ 16. అప్పుడు ఎవరికి అభ్యంతరం రాలేదే. సో ఇంకా ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లల్ని ఆడాలి, క్రీడలకు ప్రోత్సహిస్తూ వాళ్ళకు కూడా సపరేట్ టోర్నమెంట్సే పెడుతుంది. ఇంకా ప్రభుత్వం నుంచి కూడా లీగల్గా వచ్చేటువంటి ఇబ్బంది కూడా ఏముండదు అనుకుంటా. ఏం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మన దేశంలో క్రీడలు ఆడాలని చెప్పి ప్రోత్సహించాలి. ఎంత యంగ్గా క్యాచ్ దమ్ యంగ్ అంటారు. సో వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళ చేత క్రికెట్ ఆడి, ఇప్పుడు చదరంగం లాంటి స్పోర్ట్స్లో కూడా మీరు క్రీడ గేమ్స్లో కూడా మీకు చాలా చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళతో ఆడతారు. అది ఎంత చిన్న వయసులో ఆడితే అంత గొప్ప విషయం. అది దాన్ని మనం మెచ్చుకోవాల్సింది పోయి
ఇదంతా వీళ్ళంతా అటెన్షన్ సీకర్స్ ఉంటారు కొంతమంది. ఏదో ఒక రకంగా పబ్లిసిటీ సంపాదించాలి, ఏదో ఒక రకంగా మనం వార్తల్లోకి ఎక్కాలని చెప్పి కోరుకునే కొంతమంది ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యానాలు, అర్థం లేని పాయింట్లు తీసుకొచ్చి ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. దీన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా పట్టించుకోవాల్సి వస్తే లాస్ట్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశిని కైల్ జేమిసన్ ఢిల్లీ బౌలర్ అవుట్ చేశాడు, క్లీన్ బౌల్డ్ చేశాడు. మారింది చాలా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ట్రోల్స్ కూడా అవుతున్నాయి. అంటే ఒక చిన్న పిల్లోడు 15 సంవత్సరాల పిల్లోడు అవుట్ అయిపోతే న్యూజిలాండ్ సీనియర్ బౌలర్, అతను ప్రపంచ స్టార్ బౌలర్గా ఉన్నాడు ఆల్రెడీ. అలాంటి వ్యక్తి ఇంత సెలబ్రేషన్, ఏదో పెద్ద లారానో సచిన్ టెండూల్కర్నో అంత పెద్ద ప్లేయర్ని కనుక అవుట్ చేస్తే ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటారో అంత సెలబ్రేషన్ చేసుకున్నాడు. అంటే అది ఆయనలో కలిగినటువంటి భయం అంటారా, లేకుంటే ఓవర్ బిహేవియర్ అంటారా? ఆ టైంకి ఎలా చూడొచ్చు అంటారు తనని? దీని మీద అతను డీమెరిట్ పాయింట్స్ ఇచ్చారు, ఫైన్ కూడా విధించారు. ఇంకా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అతను. ఎందుకంటే అతను ఏం చేశాడు, సెలబ్రేషన్ మీరు చాలా వైలెంట్గా చేసుకోవచ్చు, వేరే వైపు చూసి చేసుకోవచ్చు, కానీ బ్యాట్స్మెన్ వైపుగా వెళ్ళి మీరు చాలా వికృతంగా అతని 15 ఏళ్ళ కుర్రాడి వైపు మీరు అలాంటి చేష్టలు చేయడం, అతన్ని భయపెట్టే రకంగా భీతి కోల్పోయే విధంగా చేయడం అనేది చాలా చాలా అన్యాయం. ఇది చాలా సీరియస్ మ్యాటర్. అది దాని విషయంలో ఇంకా చాలా కఠినమైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే అతను చాలా ఎత్తుగా ఉంటాడు, 6.5 అడుగులు ఉంటాడు. అది అలాంటి ఒక ప్లేయర్ వచ్చి తనకు చాలా దగ్గరగా వచ్చి ఆ రకంగా రియాక్ట్ అవ్వడం, 15 ఏళ్ళ కుర్రాన్ని అవుట్ చేసినప్పుడు వీలైతే భుజం తట్టి పంపించాలి, బ్యాడ్ లక్ అని చెప్పి. అంతే తప్ప ఆ చిన్న కుర్రాడి మీద ప్రతాపం చూపిస్తే ఎలా అవుతుంది? అది ఈ విషయంలో తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోనేలాగా చేసేటువంటి ప్రయత్నం అనుకోవచ్చా ఇది? ఆ రకంగా భయపెట్టేమో చేస్తే చిన్నపిల్లడే కాబట్టి తన మానసిక స్థితిని కొంత అటు ఇటు అన్బ్యాలెన్స్ చేసేటువంటి విధంగా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ పనికొస్తాయని ఆయన చేసినట్టు అనుకోవచ్చా? అతని ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ అది దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లడు ఆడుతున్నప్పుడు అతను వీలైతే ఎంకరేజ్ చేయాలి, లేకపోతే కామ్ కోరుకోవాలి. చాలా ఇప్పుడు వేరే ప్లేయర్స్, వేరే బౌలర్స్ కూడా అతను అవుట్ చేశారు, ఎవరు ఈ విధంగా రియాక్ట్ కాలేదు. అతను వికెట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా అద్భుతంగా ఆడుతున్నాడు, మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు, బౌలర్ రన్స్ చేస్తున్నాడు. కానీ అతను అవుట్ అయినప్పుడు మీ సెలబ్రేషన్ చేసుకోండి, సింపుల్గా చేసుకోండి. అందుకే అతని దగ్గరికి వెళ్ళి అతని మీదకి దూసుకెళ్ళి ఆ రకమైన వికృత చేష్టలు చేయడం అనేది చాలా చాలా అబ్జెక్షనబుల్, చాలా అభ్యంతరకరమైన అంశం. దీని మీద తను అడిగితే ఈవెన్ ఐసీసీ కూడా రియాక్ట్ కావాలి. అతను అడిగితే కొన్ని రోజుల పాటు బ్యాన్ చేయాలి, ఇంకెవరు ఇలాంటివి చేయకుండా. ఎందుకంటే చిన్నపిల్లల మీద, పిల్లల విషయంలో మనం వ్యవహరించేటప్పుడు వాళ్ళ ఇంప్రెషనబుల్ మైండ్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అండ్ అలాగే ఈ యొక్క మ్యాచ్ తర్వాత చాలామంది కూడా అన్నారు, వైభవ్తోనే పెట్టుకున్నాడు ఇతను, నెక్స్ట్ మ్యాచ్లో ఇతనికి ఇంకా బడితే పూజ అన్నట్టుగా కూడా కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే వైభవ్ నుంచి ఒకవేళ సీరియస్నెస్ కనుక తనకు వచ్చి ఉంటే నెక్స్ట్ మ్యాచ్లో ఆ రివెంజ్ చూడొచ్చు అంటారా? మనకి ప్రఫుల్ హింగా ఎగ్జాంపుల్ ఉంది కదా, ప్రఫుల్ హింగా కూడా ఇలాగే 0కి అవుట్ చేశాడు సన్ రైజర్స్ మ్యాచ్లో. నెక్స్ట్ మ్యాచ్లో అతని మీద రివర్స్ మ్యాచ్లో విరుచుకుపడ్డాడు వైభవ్ సూర్యవంశి, వరుసగా 4 6లు కొట్టాడు. సో అదే రకంగా వీళ్ళిద్దరికి మరొక మ్యాచ్ ఉంది, రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ, మరొక రివర్స్ ఫిక్చర్ ఉంది. దాంట్లో మీరు అన్నట్టుగా వైభవ్ తన బ్యాట్తోనే అతనికి సమాధానం ఇస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసాం. సచిన్ టెండూల్కర్ కూడా అలాగే చేసేవాడు, అతని మీద బౌలర్ స్లెడ్జింగ్ చేసినప్పుడు, అది చేసినప్పుడు వాళ్ళ మీద తన కోపాన్ని అతను డైరెక్ట్గా ఎప్పుడు ప్రదర్శించలేదు. సచిన్ టెండూల్కర్ ఆల్వేస్ బీన్ ఏ వెరీ వెల్ బిహేవ్డ్ క్రికెటర్. అతని కోపం కానీ వాళ్ళ మీద ఏమైనా ప్రత్యేకంగా ఇది ఉంటే వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేసేవాడంటే తన బ్యాట్తో వాళ్ళకి సరైన సమాధానం చెప్పేవాడు. ఐ థింక్ వైభవ్ కూడా అలాగే చేస్తాడని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఫైనల్గా ఈ యొక్క అంశానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలో ఏం చెప్పొచ్చు అంటారు? ఒక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, జెమిసన్ ఇలా చేయకుండా ఉండాల్సింది, వైభవ్ను భయపెట్టాడు, లేకుంటే వైభవ్ చేతిలో నీకుంది తర్వాత అని రకరకాల కామెంట్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఫైనల్ కంక్లూజన్ ఏం చెప్పొచ్చు? ఇది డొమెస్టిక్ మ్యాచ్ కాబట్టి ఐసీసీ వాళ్ళు పరిధిలోకి రాకపోయినా ఐపీఎల్ వాళ్ళు చాలా మైనర్ పనిష్మెంట్తో అతనికి ఏదో ఫైన్ వేసి వదిలేశారు, పెనల్టీ వేసి. అలా కాకుండా ఐసీసీ రియాక్ట్ అయ్యి అతనికి మందలింపు కానీ అతని మీద ఒక మ్యాచ్ బ్యాన్ కానీ విధిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకూడదు. అతన్ని అంటే ఇప్పుడు ఈ రోజున అవుట్ అయిన తర్వాత చేశాడు, కొన్ని ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారంటే అతను ఆడుతున్నంతసేపు అతను స్లెడ్జింగ్ చేసి చిన్నపిల్లాడిని కాస్త భయపెట్టి అతని అటెన్షన్ డైవర్ట్ చేసి అతను అవుట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు వేరే ప్లేయర్స్. ఎందుకంటే చాలా హై స్టేక్స్ ఉన్న టోర్నమెంట్ ఇది. అందుకని దీన్ని మొగ్గలోనే తుంచాలంటే జేమిసన్ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీకి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో. ఒకటి కన్నడ యాక్టివిస్ట్ చేసినటువంటి కామెంట్స్, చైల్డ్ లేబర్ కింద అతను వస్తాడని చెప్పేసి, అండ్ ఇంకొకటి జెమిసన్ చేసినటువంటి కాంట్రవర్సీ, ఆ సంజ్ఞలన్నిటి కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఏదేమైనా కూడా నెక్స్ట్ మ్యాచ్లో ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ పైన అటెన్షన్ మరింత పెరుగుతుంది కాబట్టి ఏ రకమైనటువంటి ప్రదర్శన చేస్తారనేది మనం కూడా వేసి చూడాలి.